హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు చూడండి మార్నింగ్ మా బిట్టు బంటు నేను టిఫిన్ చేద్దానికి వచ్చినాను. అవి వచ్చేసాయి. ఇదిగోండి మార్నింగ్ ఏం చేయాలని పూజ చేసుకున్న తర్వాత వెంటనే ఇదిగోండి రాగి జావ తాగుతున్నాను విత్ పల్లీలు స్వీట్ కార్న్ వేసి ఇందులో చక్కగా రాగి జావ చేసుకొని చాలా బాగుంది. హెల్త్కి చాలా మంచిది అన్నమాట. ఇలా తాగితే మార్నింగ్ అప్పుడప్పుడు ఇలా తాగుతుంటాను. డైలీ తాగను, మార్నింగ్ అప్పుడప్పుడు తాగుతుంటాను. టిఫిన్స్ తిని బోర్ కొడుతుంటుంది కదా, ఇంకా అప్పుడు ఇలా తీసుకొని తాగుతుంటారు అన్నమాట. మా బండి బిట్టు మాత్రం చక్కగా బజ్జీ తింటున్నారు. మా అబ్బాయి దోశ వేస్తున్నాడండి. ఇవాళ ఇంట్లో ఉన్నాడన్నమాట వాడు. సో ఆ పిండి ఏంటంటే మనం బియ్యము మినపప్పు అటుకులు కూడా వేసాను అందులో. పుల్లట్లు అంటారు కదా, అలా ఉన్నాయి. చిన్నగా వేస్తున్నాడు. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. తెల్లగా వస్తాయి అన్నమాట. మామూలు దోశలా కాకుండా, పెద్దగా కాకుండా చిన్నగా సాఫ్ట్గా ఉంటాయి. తింటున్నా కూడా సూపర్గా ఉంటాయి. దానికి టమాటో చట్నీ చేశాడు. అదే ఇప్పుడు నాకు చేసుకొని పట్టుకొస్తాడు అన్నమాట. నేను ఈలోపు రాగి జావ తాగేస్తున్నాను స్పీడ్గా. రెడ్గా కాల్చుతున్నాండి. బాగా ఎర్రగా కాల్చితే నాకు ఇష్టం అనమాట. రోస్ట్గా కాల్చమంటాను, అందుకే రెడ్గా చేసి మరీ తీసుకొస్తున్నాడు. దోశలు రెడీ అయిపోయినాను తినడానికి. జావా కూడా తాగేసాను. ఇప్పుడు దోశలు తింటాను తొందరగా. వేడి దోశ విత్ టమాటో చట్నీ. బాగా రెడ్గానే చేశాడు, రెడ్గా కాల్చేసాడు. ఇవి వైట్గా చేసుకుంటారు అసలు, అంటే అటుకులు అట్లు కదా. సో రెడ్గా కాల్చాడు. చూద్దాం, తిని చూసి చెప్దాం. బడికి పాపం కష్టపడి చేశాడు కదా. బాగుండేలే, మంచి బాగా కానీ సూపర్గా ఉన్నాయి వేడిగా. మా బిడ్డగాడు కూడా వచ్చేసాడు తినడానికి. బిట్టు వాడు చూడండి ఎలా తిన్నాడు. చక్కగా టిఫిన్ చేయాలని. బంటు దాన్ని కూడా రా, బంటు కమ్ అవట్లే. మొత్తం లాస్ట్ అయిపోయి వస్తాడు వాడు. బాగున్నాయండి దోశలు, కరకరలు ఆడుతున్నాయి. అది మా బిట్టు తింటున్నాడు. కరకర మంచి సౌండ్ వస్తుంది. మా బంటుగాడు మాత్రం బజ్జీ తింటున్నాడు. నిన్నటి మిరపకాయ బజ్జీ అనుకుంటుంది. తినేస్తున్నాడు చక్కగా. వాడికి అలాంటివి కావాలి, బజ్జీలు గారెలు పునుగులు పొంగనాలు అలాంటివి తింటాడు వాడు. మా బిట్టు దోశ తింటాడు, పెరుగన్నం తింటాడు, అన్నీ తింటాడు. అమ్మా బిట్టు తినే. ఎక్కడ అయిపోతాయి అని కంగారు అడిగి. మా బిడ్డ కూడా మాత్రం రావట్లేదు తినడం. నాది కూడా అయిపోవచ్చింది. బంటు రావట్లేదు నా దగ్గరికి. కోపగించుకున్నాను నా మీద ఎందుకో మరి వాళ్ళ. మీరేం టిఫిన్ చేసుకున్నారంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదిగో చూసారు మా బిట్టు కూడా నేను ఎక్కడ తినేస్తానో మొత్తం తినేసేస్తున్నాను అనేసి కంగారు వచ్చేసింది వాడికి. పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇంకా అది అలా తీసుకెళ్ళిపోతాడు మెల్లిగా. లాస్ట్ చివరిదాకా తీసుకెళ్ళిపోయేదని ఇంకా తిన్నంత తిని పడేస్తాడు అంతే. అలా ఉంటుంది మా పిల్లలు అల్లరి. మీరేం టిఫిన్ చేసినారో ఏం చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.